సో హాయ్ టెక్ లవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కూల్ ఐడియా టెక్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ మీరు తమిళ చూస్తూ ఉంటారు కదా. ఈ రోజు టోపిక్ పిట్రన్ ఇయర్ బడ్స్ అండ్ ఇంకా రెడ్మీ ఇయర్ బడ్స్ అయితే మన దగ్గర ఉన్నాయన్నమాట. దీని అయితే రివ్యూ చేద్దాం టోటల్గా. సో వీటిని నేను మినిమం ఒక 10 days నుంచి అయితే యూస్ చేస్తూనే ఉన్నాను. మన ఛానల్లో ఆల్రెడీ రెడ్మీ ఇయర్ బడ్స్ అయితే అన్బాక్స్ చేశాను. సో ఇదైతే అన్బాక్స్ చేయలేదు, బట్ నేనైతే యూస్ చేయడం జరుగుతుంది ఈ పిట్రన్ ఇయర్ బడ్స్ అనేవి. సో నేను నీట్గా అయితే అరేంజ్ చేసి పెట్టాను, మీకు ఇంకా అన్బాక్స్ అవ్వలేదని చెప్పి. సో దాని గురించి అయితే ఇప్పుడు అన్బాక్స్ చేసుకుని దీన్ని అయితే మొత్తం రివ్యూ అయితే కంపేర్ చేసుకుందాం ఈ రెండింటిని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ యూజర్ స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కనెక్టివిటీ అడ్వాన్స్ వైర్లెస్ అని చెప్పి. అంతేకాకుండా మీకు బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పటికి అయితే 40 mAh బ్యాటరీ పాలిలిథియం కార్బైడ్ బ్యాటరీతో అయితే మనకు వస్తుంది అనమాట. అంతేకాకుండా మీరు ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ ఛార్జింగ్ అయితే 300 mAh దాకా అయితే వస్తుంది మనకి. ఏదైతే కేసు ఉందో ఆ బ్యాటరీ కెపాసిటీ అయితే స్టాండర్డ్ బై వచ్చేటప్పటికి మనకి 100 hours దాకా వస్తుంది అని చెప్తున్నారు. స్టాండర్డ్ బై టైం అయితే ఓన్లీ అట్లా ఆన్ చేసి వదిలేసేలా అయితే. అంతేకాకుండా ఛార్జింగ్ అయితే 1.5 hours దాకా పెట్టాలి. 1.5 గంట నుంచి 2.5 గంటల దాకా పెట్టాల్సి ఉంటుంది ఛార్జింగ్ అయితే మీకు వచ్చేసరికి. సో మీకు అవుట్పుట్ వచ్చేటప్పటికి అయితే మీ దగ్గర Type-C 5V DC ఛార్జర్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అయితే ఉంటాయి. సో ఆ ఛార్జర్ యూస్ చేస్తే సరిపోద్ది అనమాట. టాక్ టైం చూసుకున్నట్లయితే ఇక్కడ అబౌట్ 3 hours అంటున్నారు. సో నాకైతే 3 hours నుంచి ఎక్కువ వచ్చింది, 3 to 3.5 hours దాకా అయితే వచ్చింది నాకు. సో చాలా బాగుంది ఇది టాక్ టైం పరంగా చూసుకున్నా సరే. ప్లే బ్యాక్ అవర్స్ ఇంకా అన్నీ మన ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేటప్పటికి 20 Hz నుంచి 20 kHz దాకా అయితే వస్తుంది ఇది. సో బెటర్గానే ఉంది. సో ఇంకా అన్బాక్స్ చేద్దాం. ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను, బట్ ఏంటంటే మీకు నీట్గా కనిపిస్తుందని ఇట్లా అన్బాక్స్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు అట్లా నాకు ఇచ్చినప్పుడు ఇక్కడైతే ఇయర్ బడ్స్ అయితే ఎట్లైనా పెట్టి ప్యాక్ చేసి పెట్టారు నాకైతే. సో ఇదైతే కేసు అనమాట, ఇయర్ బడ్స్ కేసు. సో మీరు ఎట్లా వీటిని టచ్ కంట్రోల్స్ కాబట్టి పిట్రన్ ఇయర్ బడ్స్లోని ఇట్లా తీయగానే మీకు ఆన్ అయిపోతాయి. సో మీ ఫింగర్ అలా రెసిస్టెంట్ అవగానే ఆన్ అయిపోతాయి అనమాట. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మీకు డిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మధ్యన అయితే. ఇక్కడైతే క్విక్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది పిట్రన్ అని చెప్పి. సో అంతే, ఇంకా బాక్స్లో అయితే ఏమీ లేవు. ఇవి మీకు వచ్చిన కంటెంట్స్ అనమాట. వీటిలో అయితే నీట్గా అరేంజ్ చేద్దాం ఇప్పుడు. సో ఎట్లా నీట్గా అయితే నీట్గా అయితే అరేంజ్ చేశాను నేను. సో నెక్స్ట్ మీకు రెడ్మీ పరంగా వచ్చినట్లయితే ఆల్రెడీ అన్బాక్స్ చేశాను కాబట్టి ఇట్లా చూశాను. దీంట్లో అయితే ఇయర్ బడ్స్ అయితే మీకు ఎట్లా ఉంటాయి. సో మీకు ఇవి కూడా కేసు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మీకు రెడ్మీలోని దీంట్లోని కంపేర్ చేసి చూసుకుంటే కేసు ఓపెన్ చేయగానే ఇక్కడ మీకైతే బ్యాటరీ ఇండికేషన్ అయితే చూపిస్తుంది, కేసులో ఎంతవరకు ఛార్జ్ ఉందని చెప్పి. అంతేకాకుండా వీటిలో అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఎట్లా చూపించినట్లయితే ఛార్జ్ ఎక్కుతుంది అని చెప్పి అయితే మీకు బ్యాటరీ ఇండికేషన్ అయితే వస్తుంది, అప్ అండ్ లో బ్యాటరీ ఇండికేషన్ అయితే. సో రెండిట్లో ఉన్న డిఫరెన్స్ అయితే కొద్దిగా ఇదైతే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఛార్జింగ్ ఇండికేషన్ చూపిస్తుంది మొబైల్కి కనెక్ట్ చేయగానే, కనెక్ట్ చేయకుండానే కేసులో కూడా అంత ఛార్జింగ్ ఉందా అనేది కూడా ఇది చూపించడం జరుగుతుంది. సో కొద్దిగా ఇదైతే బెటర్గా ఉంది దీంట్లో ఈ ఇండికేషన్ పరంగా. అంతేకాకుండా మీకు నార్మల్ యూస్ చేసే Type-C కేబుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. Type-C కేబుల్ ఆల్మోస్ట్ ఇప్పుడు వాడే ఫోన్లన్నీ Type-C కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది అనమాట మీరు యూస్ చేయడానికి, లేదంటే ఛార్జింగ్ చేయడానికి సరే. ఇంకా కేసెస్ పరంగా పక్కన పెడతాం. కేసెస్లో ఒకసారి చూసుకున్నట్లయితే క్లోజ్ చేసి, సో MI అనేది బ్రాండింగ్ వచ్చింది ఇక్కడ. సో ఇదైతే కేసు అయితే నాకు కొద్దిగా బెటర్ అనిపించింది. ఎందుకంటే బెటర్ టు ప్లాస్టిక్తో బిల్డ్ చేసినా సరే మనకి క్వాలిటీ అయితే ఏమాత్రం తగ్గనివ్వలేదన్నమాట MI వచ్చేసరికి. ఏదైతే పిట్రన్ ఉందో కొద్దిగా కేసు అయితే డెలికేట్గా ఉందో నేను యూస్ చేసినప్పుడు ఎప్పుడు ఇరిగిపోద్దా అని అయితే అనిపించింది నాకు. కొద్దిగా భయం అయితే వేసింది పిట్రన్ కేసు ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు. సో కేసు పరంగా చూసుకున్నట్లయితే మనకి MI అయితేనే బాగానే ఉందన్నమాట. MI అయితే యూస్ బాగుంది. సో ఇప్పుడు బడ్స్ కూడా బయటికి తీద్దాం. ఇంకా నేను కొత్తవే అంటే గివ్ అవే ప్రోడక్ట్ కోసం పెట్టాను కాబట్టి ఇంకా ఏమీ నేను సీల్స్ అయితే తీయలేదు. సో MI బడ్స్లో మీకు వచ్చేటప్పటికి బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది, అప్పర్ బటన్స్. సో బడ్స్ క్వాలిటీ కూడా బాగుంది. వీళ్ళు కూడా డిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఛార్జింగ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి మీకు MI పరంగా చూసుకున్నట్లయితే. సో అట్లానే మీకు పిట్రన్ కేసు అయితే ఓపెన్ చేద్దాం. పిట్రన్లో మీకు ఎడిషనల్ ఫీచర్ ఏంటంటే బటన్స్ కాదనమాట, ఇవి టచ్ కంట్రోల్స్ అనమాట. వచ్చేటప్పటికి ఏదైతే ఈ టచ్ కంట్రోల్స్ ఉన్నాయో, సో బెటర్ టు నన్ను అడిగితే మీరు బటన్ తీసుకోవడం అయితే నా బెటర్ అనమాట. నేను యూస్ చేసినప్పుడు అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. సో ఇట్లా నా చేయి తాగడం వల్ల ఈ సాంగ్ ఆగిపోవడం, లేంటే ఇది కింద పడిపోయినప్పుడు ఏదైనా తాగడం వల్ల సాంగ్ ఆగిపోవడం, లేంటే ఇట్లా ఫోన్ కాల్స్ అనేవి కట్ అయిపోవడం, ఇట్లాంటివి అయితే జరిగినాయి అనమాట నాకు. బెటర్ టు అందుకనే బటన్ మీరు యూస్ చేసుకుంటే బెటర్ అనమాట. ఏదైతే మీకు టచ్ కంట్రోల్స్తో కంపేర్ చేస్తే మీకు బటన్ కంట్రోల్స్ అయితేనే చాలా బాగుంటాయి. బట్ డిఫికల్ట్గానే ఉంటాయి బటన్ని చెవులో పెట్టినప్పుడు అయితే ప్రెస్ చేయడానికి. సో టచ్ కంట్రోల్స్ అయితే ఈజీగా ఉంటాయని తీసుకుంటారు. సో ఇవి అంత ఈజీ కాదు, చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఈ బటన్ని అయితే యూస్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని ఫోన్కి అయితే కనెక్ట్ చేద్దాం. ఒకదాని తర్వాత ఒకదానికైతే ఎంత ఈజీగా పేర్ అవుతున్నాయని చెప్పి ఫోన్కి అయితే కనెక్ట్ చేద్దాం ఇప్పుడు. సో నేనైతే ఒక ఫోన్ తీసుకుంటున్నాను. 2 బడ్స్ హాల్లోనే ఉన్నాయి మనకి.
సో ఇట్లా మీరు ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేయగానే బ్లూటూత్లోకి అయితే వెళ్దాం మనం. ఆల్మోస్ట్ సీ ఆల్ డివైజెస్లో ఓకే. మనకి ఆల్రెడీ పీటర్ అండ్ బడ్స్తో అయితే పేరింగ్ అయితే జరిగిపోతుంది. సో టైం అయితే తీసుకుంటుంది కొద్దిగా అయితే టైము. సో మినిమం అంటే త్వరగా పేర్ అవుతుంది మనకి, కానీ టైం అయితే కొద్దిగా తింటుంది అనమాట. టైం అయితే కొద్దిగా ల్యాగ్లో ఉంది. ఏదైతే నేను రెడ్మీ ఇయర్బడ్స్లో ఆ ఇబ్బంది అయితే నేను ఫేస్ చేయలేదన్నమాట. త్వరగానే కనెక్ట్ అయిపోయినాయి. అట్లా ఎంతసేపు కనెక్ట్ అవ్వడం, ఎంత ప్రాసెస్ అవ్వడం అట్లా ఏమి చూడలేదన్నమాట నేను రెడ్మీ ఇయర్బడ్స్కి అయితే వచ్చేసరికి. సో అంతేకాకుండా మనకి సాంగ్ అయితే బాగానే ప్లే అవుతుంది, అంతా బాగానే ఉన్నాయి. మనకి టైం అయితే తీసుకుంటుంది అనమాట బెటర్ టు రెడ్మీ కంట. బట్ రెడ్మీలో అయితే త్వరగా అయితే కనెక్ట్ అయిపోతుంది మనకి. ఏదైతే మనకి బ్లూటూత్ ఉందో పేరింగ్ అయితే ఈజీ అంటే ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది మన పేరింగ్ అయితే వచ్చేటప్పటికి. సో నేను కొన్ని కేసుల్లో అయితే మనకి టచ్ కంట్రోల్స్ ఉపయోగం అనిపించినాయి, కానీ సో టచ్ కంట్రోల్స్ అయితే మీకు అంత ఈజీగా అయితే హ్యాండిల్ చేయలేరు గైస్ మీరు అయితే వచ్చేటప్పటికి. సో బెటర్ టు నేను రెడ్మీ ప్రిఫర్ చేస్తాను. బట్ పిట్రన్ వచ్చేటప్పటికి అయితే నేను కొద్దిగా ఫస్ట్ లుక్ అయితే ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఏమైనా అనమాట. నేను వచ్చేటప్పటికి కొద్దిగా ఇనిషియల్ ఇన్ఫర్మేషన్లో నేను కొద్దిగా ఇంప్రెస్ అయిపోయాను. ఏదంటే మీకు ఇక్కడ కేసు ఓపెన్ చేయగానే ఎట్లా ఛార్జింగ్ అయితే ఉందో చెప్పాను కదా మీకు. కేసు ఓపెన్ చేయడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఏదైతే ఇక్కడ ఛార్జింగ్ లెవెల్ ఉందో దాన్ని చూసి అయితే నేను అలా ఇంప్రెస్ అయిపోయాను అనమాట వచ్చేటప్పటికి. సో ఇనిషియల్ ఇంప్రెషన్ చూసుకున్నట్లయితే సో నేనైతే పీటర్కి అయితే ఇస్తాను. రెడ్మీ అంతలా ఆకట్టుకోలేదు. బట్ కాకపోతే మీరు ఏదైతే రెడ్మీ అయితే ప్రిఫర్ చేయండి. చిన్న ల్యాగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి మీకు రెడ్మీలో చూసుకున్నట్లయితే. ఇది రెడ్మీ అనమాట, ఇది పిట్రన్ అనమాట. చిన్న ల్యాగ్ పాయింట్స్ ఉన్నాయి మీకు. ఏదైతే ప్లేబ్యాక్ ఆడియో ఉందో అది కొద్దిగా ల్యాగ్లో ఉందన్నమాట. మీరు ఇక్కడ సాంగ్ పాస్ చేయగానే ఒక దాంట్లో ఆగి ఇంకో దాంట్లో లేట్గా కావడం, చిన్న ల్యాగ్స్ అయితే ఉన్నాయి. ఏదైతే పెట్రోల్ ఉన్నాయో అవైతే నేను అబ్జర్వ్ చేయలేదన్నమాట. సో బెటర్ టు గేమింగ్కి అయితే మీరు వైర్లెస్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. వైర్లెస్ అయితే నేను ప్రిఫర్ చేయను. గేమ్కి వచ్చేటప్పటికి ఆడియో అయితే చాలా ల్యాగ్ ఉంటుంది. సో రెడ్మీలో చూసుకున్నట్లయితే నాకు 2 seconds 3 seconds ల్యాగ్ ఉంది. పెట్రోల్లో కూడా అట్లానే ఉందన్నమాట. నాకు ల్యాగ్ అయితే వచ్చేటప్పటికి గేమింగ్ ఆడియో అయితే డిలేగా ఉంది. సో బెటర్ టు మీరు ఎప్పుడైనా గేమింగ్కి అయితే ప్రిఫర్ చేయాలనుకుంటే మీరు కంప్యూటర్స్ ఉంటే పెద్ద హెడ్సెట్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. లేదంటే ఫోన్స్లో ఆడేవాళ్ళకి, మొబైల్స్లో ఆడేవాళ్ళకి అయితే మీకు వచ్చేటప్పటికి ఏవైతే ఇయర్బడ్స్ అయితే ప్రొవైడ్ అయితే వద్దు మనకి. వచ్చేటప్పటికి ప్రిఫర్ అయితే చెయ్యొద్దు ఇయర్బడ్స్ని. వైర్డ్ ఇయర్ ఫోన్సే తీసుకోండి. మీకు ఎట్లా ఒక 1000లో మంచి అయితే దొరికేస్తున్నాయి. ఇప్పుడు రియల్మీ కూడా లాంచ్ చేస్తుంది కాబట్టి వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకోండి. బెటర్ టు రెండు ఇంప్రెషన్స్ అయితే నన్ను బాగా ఇంప్రెస్ చేసినాయి. నేను రెండు వాడాను, రెండు నాకు ఒకేలా ఉన్నాయి. బట్ ఏదైతే రెడ్మీ ఉందో సో బ్రాండింగ్ కాబట్టి వాళ్ళైతే అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. సో బెటర్ టు పిట్రన్ కూడా తీసుకోవచ్చు మీరు. తక్కువ కాస్ట్లో మీకు రెడ్మీ అంత ఎక్స్పీరియన్సే ఇస్తుంది పిట్రన్ కూడా. సో ఇది గైస్ రివ్యూ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి.